తమ పార్టీ అభ్యర్థుల డిపాజిట్ గల్లంతైనా పర్వాలేదు, తన ప్రధాన రాజకీయ శత్రువు కాంగ్రెస్ గెలిచినా పర్వాలేదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం గెలవడానికి వీల్లేదు. ఈ ఎజెండాతోనే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీని విలీనం చేసినందుగా కలిసిపోయి పనిచేశారు చంద్రబాబు. కాకపోతే ఈ రహస్య పొత్తును జనం చీకొట్టారు. బాబు కలలను కత్తిరించి పారేశారు ప్రజలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్న వాస్తవాన్ని జీర్ణం చేసుకోలేకపోయారు చంద్రబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కు చెక్ పెట్టకపోతే ఇక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రాజకీయ చిత్రపటం నుంచే కనుమరుగవడం ఖాయమని ఆయనకు భయం పట్టుకుంది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీయడానికి కాంగ్రెస్ తోనే చేతులు కలిపారు చంద్రబాబు. కాంగ్రెస్ తో ఆయన ఎంతగా కుమ్మక్కయ్యారంటే రాష్ట్రంలో అసలు ప్రధాన ప్రతిపక్షమే లేదన్నంతగా చేతులెత్తేశారు చంద్రబాబు. ఎన్టీఆర్ ట్రస్టులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం కాస్త కాంగ్రెస్ కమిటీకి బ్రాంచ్ కార్యాలయంగా మార్చేశారు. ఆ తరుణంలోనే 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలొచ్చాయి. ఆ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్ తో అనైతిక పొత్తు పెట్టేసుకున్నారు చంద్రబాబు. టీడీపీ అభ్యర్థులు గెలవకపోయినా పర్వాలేదు, చిరకాల రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ గెలిచినా పర్వాలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం గెలవకూడదు. ఈ ఎజెండాతోనే ఆయన కాంగ్రెస్ విజయాల కోసం కృషి చేశారు. అయితే ఈ అపవిత్ర పొత్తును జనం తిరస్కరించారు. 15 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనం బ్రహ్మరథం పట్టారు. అనంతపురంలో టీడీపీ అభ్యర్థి మహాలక్ష్మి శ్రీనివాస్ విజయం కోసం కాంగ్రెస్ సహకరించింది. అయితే జనం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి గురునాథరెడ్డినే గెలిపించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పూర్తిగా కాంగ్రెస్ విజయం కోసం పనిచేశాయి. ఈ 2 నియోజకవర్గాల్లో తెలుగుదేశం డిపాజిట్లు గల్లంతయ్యాయి. రామచంద్రాపురం నియోజకవర్గంలో టీడీపీకి చెందిన మాజీ మంత్రి చిక్కాల రామచంద్రయ్యకు డిపాజిట్ దక్కలేదంటే తెలుగుదేశం ఎంతగా కాంగ్రెస్ కు అమ్ముడుపోయిందో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ తో అడుగడుగునా కుమ్మక్కయింది చంద్రబాబే అనడానికి ఉప ఎన్నికలను మించిన ఉదాహరణ ఇంకేం కావాలి?